ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత శ్రీ గురుమూర్తి ధ్యానము. అంటే శ్రీ సద్గురుమూర్తి ఎలా ఉన్నాడు అంటే శిరస్సునందు తెల్ల తామర పుష్పం కలిగిన వాడుగానే జ్ఞాన విజ్ఞానమైనటువంటి ఆ యొక్క పుండరీకము కలిగినటువంటి ధవల పుండరీకము కలిగిన సహస్రార కమలం వికసించినందుచేత బ్రహ్మరంధ్రము తెరువబడి ఉన్నాడు. ఆ తెరువబడి ఉండడం చేత పరిశుద్ధమైనటువంటి జ్ఞాన తేజస్సు ప్రకాశిస్తూ బయటికి పరిసరాలను కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది. ఆయనకు 2 కన్నులు ఉన్నవి, ఒకటి జ్ఞాననేత్రము, ఒకటి విజ్ఞాన నేత్రము. ఆయనకు 2 చేతులు ఉన్నవి, ఒకటి ధర్మాన్ని బోధిస్తుంది, ఒకటి మోక్షాన్ని బోధిస్తుంది. ఈ విధంగా ధర్మ మోక్షాలను రెంటిని కూడా బోధిస్తూ మరి జ్ఞాన విజ్ఞానము అంటే ఏది తెలుసుకుంటున్నామో దానిని అనుభవ సిద్ధిని సాధించేటువంటి జ్ఞానబోధ చేత భక్తులైనటువంటి శ్రేష్టమైన భక్తులకు మృత్యు భయాన్ని ఆపివేస్తుంది. అలా ఆపివేసి జ్ఞానతత్వాన్నే బోధిస్తుంది, అభయప్రదానాన్ని చేస్తుంది. సంసార దుఃఖాల చేత భయపడకండి అని అభయహస్తాన్ని కూడా ఇచ్చేటువంటిదే శ్రీ గురు స్వరూపం. అటువంటి పరమశాంత స్వరూపమైనటువంటి శ్రీ సద్గురుమూర్తిని ఏ సమయంలో ధ్యానించాలి, ఏ సమయంలో స్మరించాలి అంటే శ్రీ సద్గురుమూర్తిని బ్రహ్మముహూర్తమునందే, అప్పుడే ప్రసన్నమైనటువంటి ఆ మనసుకు ఆహ్లాదంగా చేసినటువంటి జపము త్వరగా సిద్ధించేలాగా, స్మరించినటువంటి స్ఫురణను కలిగించేలాగా, ఏ జ్ఞానాన్ని అనుసరిస్తున్నామో అది విజ్ఞానంగా అనుభవ సిద్ధిగా అయ్యేలాగా శ్రీ గురునామమైనటువంటి శ్రీ గురు మంత్రోచ్చారణ పూర్వకంగా శ్రీ గురుదేవుడు ఉపదేశించినటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉచ్చారణ పూర్వకంగా శ్రీ గురుదేవుడు బోధించిన మంత్రాన్ని జపిస్తూ స్మరిస్తూ ఆ విధంగా తదేకనిష్ఠులై దాని అందే నిమగ్నులై మరి ధ్యానించాలి. అంటే ఇక్కడ శ్రీ గురుదేవుడు అంటే పరమాత్మ స్వరూపుడే కదా మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ పరమాత్మ స్వరూపుడు శ్రీ సద్గురుమూర్తి అన్నప్పుడు శ్రీ సద్గురుమూర్తిని చేసుకుంటే సర్వ దేవీ దేవతలతో దేవీ దేవతలమయుడు అని కదా చెప్పుకున్నాము. ఎలాగంటే నిర్మలమైనటువంటి వదనము కలిగిన వాడు, ఆ వదనమునందు మాలిన్యరహితమైనటువంటి జ్ఞాననేత్రములు కలిగిన వాడు, ప్రసన్నుడు. ఆయనను చూచినంతనే అలజడి ఒత్తిడి అంతా నశించిపోయి ఆ జ్ఞానము కూడా వదిలివేసి జ్ఞానముతో ప్రసన్నంతో తేజరిల్లేటువంటి స్థితి కలగజేసేటువంటి వాడు. అటువంటి వాడు సర్వదేవమయుడు శ్రీ గురుదేవుడు. ఇక్కడ సర్వదేవమయుడు అనేటువంటిది కొంతమంది ఏం చేస్తారు అంటే విష్ణుమూర్తిని పూజిస్తారు, కొంతమంది శివుణ్ణి, కొంతమంది వెంకటేశ్వర స్వామిని, మరి కొంతమంది ఆంజనేయుణ్ణి, ఇంకా కూడా కొంతమంది శక్తి దేవతలను, ఈ విధంగా అంటే క్షుద్రదేవతలను, గ్రామదేవతలను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి మనసుకు నచ్చినట్లుగా మరి మేము అదుగో ఇటువంటి శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామి యొక్క దయ వల్ల మేము ఇంత వారం అయ్యాము. మేము అక్కడ అరుణాచలం సందర్శించి అరుణాచలేశ్వరుడు మరియు కూడా శ్రీ రమణ మహర్షులను కూడా దర్శించి మేము ఇటువంటి సంపదను పొంది ఉన్నాము. మేము ఈ పదవులని ఆ ప్రదేశానికి పోయి పొందాము. మేము కాశీ వెళ్ళి ఆ గంగ ప్రక్షాళన అవన్నీ చేసి మా యొక్క పాప ప్రక్షాళన గావించుకొని గంగా స్నానాలు చేసుకొని మేము వచ్చి చాలా స్థిరపడిపోయాం. ప్రశాంతమైనటువంటి మనసులు, మా అనారోగ్యాలు తీరిపోయినవి, మేము ఆరోగ్యవంతులమయ్యాము అని ఇలా రకరకాలుగా రకరకాల ప్రదేశాలను గురించి మనం తెలియజేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ మనం అనేక పర్యాయాలు ఏమని తెలియజేసుకున్నాం, సర్వం ఆత్మమయం జగత్ అంటే జగత్ రూపంలో కనబడేటువంటిది సర్వం కూడా నిండి ఉన్నదేంటి ఆత్మస్వరూపము.
ఆత్మ అంటే పరమాత్మ స్వరూపము. పరమాత్మ అంటే సర్వవ్యాపకమైనటువంటి ఏకవారాశిలో ఉన్న ఏకరసమాత్రమైనటువంటి రెండవ వస్తువు లేనటువంటిది. మరి ఎలా ఉన్నది? సూది మునమోపను సందులే కండ నిండి నిబిడీకృతమై నిత్య నూతన చైతన్య స్రవంతిలా ఎల్లవేళలా కూడా జగత్ సమస్తమునందు కూడా ఊనుకొని సర్వేక సమస్తమునందు కూడా మరి చిచ్చక్తి స్వరూపములో సర్వేక సమస్తమైన ఏ విధంగా అంటే స్థావర జంగమ రూపంలో కూడా ఊనుకొని ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణికోట్లకు కూడా సత్తా సామాన్య స్థితిలో ఏ వస్తువుకి ఏ ప్రాణికి ఎంత అవసరము అనేటువంటి చైతన్యం ఎల్లవేళలా దానికి తగినంతగా జాలువారుతూ సర్వము ఆత్మే అయ్యున్నది అని చెప్పినప్పుడు శ్రీరామచంద్రుని యొక్క అయోధ్యకు వెళ్ళి దర్శించుకొని శ్రీరామచంద్రుని ద్వారా మేము లబ్ధి పొందామని కొంతమంది, మరి మరో ప్రదేశానికి వెళ్ళి మేము ఇది సాధించుకొని వచ్చాము, అక్కడికి వెళ్ళిన తర్వాతే మాకు మనశ్శాంతి చిక్కింది అని, కొన్ని ఆశ్రమాలు సేవించడం వల్ల మాకు అజ్ఞానం నశించింది అని చెప్పుకోవడం, ఇటువంటివన్నీ కూడా మనం ఆయా ప్రదేశాలకు ఆపాదిస్తాము. ఎందుకు అంటే మన అభిప్రాయం, మన ఆలోచన, మన నమ్మిక ఆ ప్రదేశం నందు ఉన్నది. కానీ మనం ఒక పరిమితమైనటువంటి ప్రదేశాన్ని మనం ఆపాదించుకున్నాం. కానీ ఆత్మస్వరూపం అనేటువంటిది సర్వము నిండి ఉన్నది. అక్కడ నువ్వు ఏ రూపంలో ఎవరిని ఆహ్వానించి, ఎవరిని ఆవాహన చేసుకొని, ఎవరిని సందర్శించి ఏ కోరిక కోరుతున్నావో ఆ రూపంలోనే నీకు నీ కోరికను తీర్చేటువంటి మరి కామ వరాలను, కోరికలను తీర్చేటువంటి వరాలను ప్రదానం చేసేటువంటి మంగళమూర్తిగా నీకు అక్కడ ప్రత్యక్షమయ్యి, ఆ ప్రత్యక్షము అంటే నీకు నువ్వు కోరినటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం అదయ్యింది. అందుకే మనం కొన్ని కోరుకొని కూడా ఏమని చెప్తాం, నాకు అక్కడికి పోతే సంతానం కలిగింది, నాకు ఇక్కడికి వెళితే ఉద్యోగం వచ్చింది, నాకు ఇక్కడికి వెళితే వివాహం అయింది, నేను ఇక్కడికి వెళితే దారిద్ర్యాన్ని పోగొట్టుకున్నాను, నేను అక్కడికి వెళితే పదవిని పొందాను, ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఎందుకు? మనం అనుకున్న చోటు, మనకి అనుకూలమైన చోటు, మన అభిప్రాయాలు అక్కడ పెట్టడం వల్ల ఆ ప్రదేశం ద్వారా వచ్చిందా అంటే ఇక్కడ ఆత్మస్వరూపం ఎక్కడ ఉన్నది? సర్వాత్మమయం కదా, సర్వము ఆత్మస్వరూపమే ఉన్నది కదా. సర్వదేవమయుడు సద్గురుమూర్తి అని చెప్పినప్పుడు ఏ విధంగా శక్తులను ఆరాధించు, గ్రామదేవతలను ఆరాధించు, క్షుద్రదేవతలను ఆరాధించు, లేదా త్రిమూర్తులను ఆరాధించు, లేదా శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించు, లేదా మరికొన్ని ఆశ్రమాలను దర్శించు, మహనీయులను ఆరాధించు. నీవు ఎవరిని ఎక్కడ ఎలా ఆరాధిస్తున్నావో నీవు కోరుకున్న చోట నీవు పొందినటువంటి ఫలితం అనేటువంటిది సర్వమాత్మమయం జగత్, సర్వేక సమస్తము నిండినటువంటి ఆత్మస్వరూపము. అంటే నీలో ఉన్నది తను ఏకమై ఉన్నప్పుడు నీవు కోరినటువంటిది అది నీ వంతులో ఉండి నీకు అనుభవయోగ్యమైనప్పుడు అది నీకు ప్రసాదించబడుతుంది. కానీ మనం ఏం చేస్తాం, ఒక పరిమిత ప్రదేశానికి దాన్ని కట్టేస్తాం. అక్కడే మహిమ ఉన్నది. ఆ గుడిలోనేటువంటి దేవతే ఒక లబ్ధ ప్రతిష్టమైనటువంటి దేవత. అక్కడుండే మనం ఎంతో ప్రతిష్టను, మనం అనుకున్నటువంటి కోరికను పొందగలం అనుకుంటాం. ఇక్కడ అందుకే మనకేమని చెప్తాము, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ విధంగా అంటే సర్వ నమస్కారాలు కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? సర్వము నిండినటువంటి పరమాత్మకే చేరుతూ ఉన్నాయి. ఆ పరమాత్మకి చేరడం వల్ల ఇక్కడ జగత్ రూపంలో కూడా ఏది అమేధ్యము మేధ్యమునందు, శుభ్రత అశుభ్రతనందు, జ్ఞానము అజ్ఞానమునందు సర్వేక సమస్తము కూడా సూది మనమోపన సందు లేదు అన్నప్పుడు ఇంకా సర్వేక సమస్తం పరమాత్మే వ్యాపించి ఉంటే కోరేవాడు, కోరబడేవాడు, కోరుకున్నది ఫలించేవాడు, ఇచ్చేవాడు సర్వేక సమస్తం ఏక వస్తువు అవ్వలేదా? ఆ అయినప్పుడు ఇంకప్పుడు ఇంకా మనకి పరిమితము, పరిచ్ఛిన్నత్వము తొలగలేదు. సంసార కారికత్వంలోనే నిలబడి ఈ ఇచ్చినటువంటి ప్రసాదింపబడినటువంటి ఆ యొక్క వస్తువుతోటి మనం సంతృప్తి పడి మరొకదాన్ని కోరుకుంటూ మరొకదాన్ని కోరుకుంటూ మరొకదాన్ని కోరుకుంటూ శరీరాలు వదులుతూ వస్తూ ఈ విధమైనటువంటి ప్రాపంచక జగత్ స్థితిలోనే పడి ఉన్నాం. కానీ ఈ వస్తువు ఎక్కడ నుండి ఉత్పన్నమై ఎలా ఇవ్వబడుతుంది?
ఇచ్చేవాడెవడు, పుచ్చుకునేవాడెవడు, తీసుకునేదెవడు, మరి దానిని అనుసరించేవాడెవడు, అనుభవించేవాడెవడు, అనుభవ సిద్ధించినటువంటి వస్తువేమిటి, ఈ రుచేంటి, ఈ రసమేంటి, ఈ వేడేంటి, ఈ శీతలమేంటి, సర్వేక సమస్తానికి ఒకటే ఆధారమా, అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయా అనేటువంటి తానికి మరి సరిపోయినటువంటి ప్రశ్న ఎప్పుడు పుడుతుంది అంటే వాని యొక్క సంస్కారాలు, పుణ్యాలు, వాడు చేసుకున్నటువంటి సుకృత ఫలితాలు అన్నీ కూడి వచ్చినప్పుడు మాత్రమే జ్ఞాన మార్గంలో ఒక చిన్న బిందువు లాంటి కోరిక ఉత్పన్నమవుతుంది. ఆ కోరిక ద్వారా వాడు ఆ బిందువును ఆధారం చేసుకొని చివరికి సముద్రం అంతటి ఆ సర్వమయమైనటువంటి ఆ పరమాత్మ స్థితిని పొందగలుగుతాడు సద్గురుమూర్తి యొక్క ఆసరా చేత, సద్గురుమూర్తి యొక్క అనుగ్రహము చేత. ఎందుకు సద్గురుమూర్తి మాత్రమే ఆ తత్వాన్ని పొందించగలడు అంటే సర్వేక సమస్తము కూడా ఏకసత్తా అయినప్పుడు ఆ ఏకసత్తా ఇటువంటిది అని తెలిసి ఏకసత్తానందు సంలీనమైనటువంటి పరమాత్మ స్వరూపుడే సద్గురుమూర్తి కాబట్టి ఆ పరవస్తు స్వరూపాన్ని అపర వస్తువుగా మరి అభిన్నంగా ఏకవారాశిగా చూపించగలిగినటువంటి సమర్థత, సత్తా ఎవరికి ఉన్నది అంటే ఆ యొక్క సర్వవ్యాపకమైనటువంటి సమర్థత తన యందు తను అదే అయి ఉండబట్టి తను మాత్రమే చూపించగలడు. అందుకే ఇక్కడ మరి ఏ విధంగా అంటే సర్వము నిండినటువంటి ఏ పరమాత్మ స్వరూపమై ఉన్నదో భిన్న భిన్నమైనటువంటి దేవీ దేవతల రూపంలో ఒక్కొక్కరు క్షుద్రంగా బలులు ఇచ్చి మరీ కోరికలు కోరుతారు. మరి కొంతమంది ఏం చేస్తారు, ఏయో పూలు పుష్పాలు పెట్టి చేస్తారు, ఒకరు మానసికమైన పూజ చేస్తారు. అంటే ద్రవ్యము ఉన్నా ద్రవ్యము లేకపోయినా ఆ యొక్క వస్తు సంభారాలు కూర్చుకొనైనా కూర్చుకోకపోయినా ఎవడు ఏ కోరికను కోరుతున్నాడు అంటే వాడికి గతంలో ఏ కోరిక తీరకుండానే మళ్ళీ మళ్ళీ కోరతాడా? వాడు కొన్ని కోరికలు కోరి దానికై తప్పించి వాటిని పొంది అనుభవించి మళ్ళీ కొత్త కోరికలు అనేవి ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అంటే వాడికి అది అనుభవమైనదే కదా. కాబట్టి ఇక్కడ వీళ్ళంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ, త్రిమూర్తులు కానీ, లేదా శ్రీశైల మల్లికార్జునుడు కానీ, కాశీ విశ్వేశ్వరుడు కానీ, మరి ఇంకా దేవీ దేవతలు కానీ, ఆ యొక్క ముగ్గురమ్మల మూలపటమ్మలు అయినటువంటి శక్తిమాతలు కానీ, వీరంతా కూడా వీళ్ళిస్తున్నారా? అందరికీ ఆధారము అంటే ఇన్ని విభిన్న స్థితులలో వేల రకాలుగా కోట్ల రకాలుగా చూసినటువంటి దైవాన్ని కూడా సర్వము కూడా ఏ విధంగా అంటే యథా నదీనాం సాగరే అన్నట్లుగా అన్ని నదులు పోయి సాగరము కలిసినట్లుగానే ఎక్కడ ఏ యొక్క దేవీ దేవతకు కూడా చేయబడినటువంటి నమస్కారం అనేటువంటిది వాని యొక్క నమ్రతతో కూడి కోరికతో కూడినప్పటికీ కూడా వాడు వినయంగా అడుక్కుంటున్నాడు. ఎవరిని? పరమాత్మనే అడుగుతున్నాడు. కానీ నేను ఆ సర్వవ్యాపకమైన పరమాత్మను అడుగుతున్నాను అనుకోవడంలా, నేను ఈ నారాయణుని అడుగుతున్నాను, నేను ఈ దామోదరుని అడుగుతున్నాను, నేను ఈ శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతున్నాను, నేను ఈ కాళీమాతను అడుగుతున్నాను అని ఒక పరిచ్ఛిన్నమైనటువంటి కోరికను పరిచ్ఛిన్నమైనటువంటి దేవతగా ఊహించుకొని అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఉపాసించి దాని ప్రకారం మనం ఏదైతే పొందాలనుకున్నామో ఆ కోరికను పొందుతున్నాం. ఈ కోరికల అన్నింటికీ మూలం ఏంటి అంటే సర్వేక సమస్తమైనటువంటి పరబ్రహ్మస్వరూపం. ఏ విధంగా వాని యొక్క కోరికలు సిద్ధించాలి అన్నా కూడా సర్వానికి మూలమైనటువంటి స్వరూపం సర్వవ్యాపక స్వరూపమైన పరమాత్మ స్వరూపమే. అందుకే ఆ పరమాత్మ స్వరూపాన్ని గురించి తెలియజేయదగినటువంటి వాడు సర్వదేవమయుడు, సర్వదేవతలతో నిండిపోయినటువంటి వాడు శ్రీ సద్గురుమూర్తి. శ్రీ సద్గురుమూర్తి మాత్రమే సర్వేక సమస్తమైనటువంటి జ్ఞానాన్ని కూడా కలగజేయగలడు. చివరికి ఆ జ్ఞానం కూడా ఆ పరమాత్మ యందు సంలీనమయ్యి ఆ జ్ఞానం దానిలో సంలీనమైనప్పుడు వానికో ప్రత్యేకత ఉండదు. వాడు కూడా సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడే అవుతాడు. కానీ కొందరు మహనీయులు ఏం చేస్తారు, మళ్ళీ కూడా ఒక ప్రజ్ఞా విశేషము చేత నేను మాత్రము తరిస్తే సరిపోతుందా అని ఎవరైతే సంసారాత్తిలో కొట్టుకొని పోతూ దారిగానక మరి చాంచల్యంతో తిరుగుతూ ఉంటారో వాళ్ళని ఉద్ధరించడం కోసం శ్రీ సద్గురు రూపంలో దేహధారణం ధరించి ఈ విధంగా వచ్చి మన బోటి వాండ్రకు మరికి
ఉపదేశాలను గావిస్తూ మనల్ని తరింపజేయడం కోసం వచ్చినటువంటి వారే సద్గురుమూర్తులు. అందుకే సద్గురుదేవుడు ఎటువంటి వాడు అంటే సర్వాత్మస్వరూపుడైనటువంటి సద్గురుదేవుణ్ణి ఎందుకు స్మరించాలి అంటే సర్వదేవతలతో కూడా సర్వదేవుళ్లతో దేవతలతో నిండిపోయినటువంటి వాడు కాబట్టి స్మరిస్తూ ఉండాలి. అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క పాదోదక ధార అంటే ఇప్పుడు మనం అనేక రకాల భిన్న భిన్న విధాలుగా మనం చెప్పుకున్నట్లుగానే అన్నీ అంటే కొన్ని దేవాలయాలలో అమ్మవార్లకి ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. అంతకుముందు కేవలం లింగాలకు మాత్రమే అభిషేకం చేసేటువంటి వాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి దేవీ దేవతల విగ్రహాలకు కూడా సర్వేక సమస్తంతో కేవలం జలముతోనే కాదు అనేక రకాలైనటువంటి తేనెలతో పంచదారలతో మరి చివరికి జీడిపప్పు బాదం పప్పు అరటికాయ ముక్కలు ఈ యొక్క పండ్ల ముక్కలతో కూడా వారికి అభిషేకం చేసేస్తున్నారు. పెరుగుతో చేస్తారు. అంటే అనేక రకాల ఘృతంతో అంటే నెయ్యితో కూడా ఇలా అభిషేకాలు అనేటువంటి కార్యక్రమాలు ప్రతి దేవాలయం నందు అధికంగానే నిర్వహణ జరుగుతూ ఉన్నది. అయితే ఆ విధంగా అభిషేకం అనేటువంటిది చేసేటువంటి వారు ఇలాగా అంటే చేసేటువంటి ఆ అభిషేకం చేసినప్పుడు ఆ దేవీ దేవతల యొక్క అభిషేక జలం అనేటువంటిది బయటకు వస్తుంది కదా. ఆ బయటకు వచ్చినప్పుడు మనం అంటే ఆ యొక్క దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ దేవునికి అభిషేకం చేసేటువంటి జలం మరొక వెనక మార్గంగానో ఉత్తర మార్గంగానో ప్రక్క మార్గంగానో ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ మార్గం దగ్గర శ్రీ స్వామివారి అభిషేక జలం ఈ మార్గంగా వస్తుంది అని దాన్ని తీసుకొని మనం నెత్తిన చల్లుకుంటాం. ఎందుకు? మనలో ఉన్నటువంటి అవి మనకు తెలియని గ్రంథుల రూపంలో ఉన్నటువంటి ఆ జ్ఞానం నిర్మాల్యం అంతా కూడా నశించిపోతుందని, లేదా ఇంత అజ్ఞానం నశించిపోతుంది అని కోరుకోలేకపోయినా మన కోరికలేవో తీరుతాయి, మన ఆరోగ్యాలు బాగుపడతాయి, మన అనారోగ్యాలు నశిస్తాయి, మన కుటుంబ కలహాలు సమసిపోతాయి, మన కుటుంబ సభ్యులు సుఖంగా ఉంటారు, నేను కోరిన కోరిక తీరుతుంది. ఈ విధంగా నిత్యం జల్లుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ శ్రీ సర్వదేవమయుడు కదా శ్రీ సద్గురుమూర్తి, అందుకనే ఆయన పాదాలను మనమే కడుగుతాం. ఆ కడిగిన నీళ్లు మన శిరస్సునందు చల్లుకుంటాం. ఎందుకు? ఆ పాదరజము, ఆ రజముతోటి మనలో పేరుకున్నటువంటి అజ్ఞాన రజమంతా నశింపబడుతుంది. కాబట్టి ఆ పాదాలను కడిగినటువంటి నీటిని మన నెత్తిన చల్లుకుంటాం. అంటే ప్రతి దేవాలయంలో అభిషేకం చేసినప్పుడు కూడా కేవలం అభిషేక జలమే అయితే నెత్తిన చల్లుకోవచ్చు, లేదా అభిషేక జలంలో తలకాయ పెట్టి కూర్చోవచ్చు, స్నానం చేయొచ్చు. ఇప్పుడేంటి అరటికాయ ముక్కలు, పండ్లు, పాలు ఇవన్నీ కూడా కిస్మిస్లని ఇంకా రకరకాల పండ్ల పదార్థాలు మొత్తం కూడా లేహ్యంలాగా చేసి దేవుని పైన అభిషేకం అని వేసేసి గంధమని కుంకుమని పసుపని అనేక పదార్థాలతోటి మరి పొడులతోటి విభూతితోటి వీటన్నింటితో అభిషేకాలు చేయడం అన్నప్పుడు మనం కొంచెంగా వేళ్లతో తీసుకొని నెత్తిన అలా చిలకరించుకుంటాం. కానీ అలా పూర్తిగా తడిసిపోయే సేచనమయ్యేటట్లుగా మనం ఆ అభిషేక జలం వచ్చే కాడ మనం కూర్చోవడం లేదు. ఎందుకు అంటే స్వచ్ఛమైనటువంటి జలము రావడం లేదు. అనేక రకాల పదార్థాలతో స్వామివారికి అభిషేకం చేయడం వల్ల ఆ పదార్థాలు అన్నింటితో అయితే మనం శిరస్సును ధరించలేంగా. అందుకని కొంచెం వేళ్లతో ఇలా తడుపుకొని శిరస్సును చల్లుకుంటాం. అదే శ్రీ సద్గురుమూర్తి యొక్క పాదాలను ప్రక్షాళన చేసినటువంటి జలముతో అయితే మన యొక్క అజ్ఞానము, రజము, ధూళి ఆ ముడులతో సహా గ్రంథులతో సహా విచ్ఛిన్నమైపోవాలి అని తన యొక్క శిరస్సునందు పడేటట్లుగా ఆ శిరస్సు అక్కడ పెట్టుకుంటాడు, లేదా అవి తెచ్చి ఆ నీళ్ళన్నీ నెత్తిన పోసుకుంటాడు. అది నెత్తిన నీళ్లు పోసుకుంటే రాదు. దానిలో భక్తి నమ్మకం అనేది క్రోడీకరించినప్పుడే దాని ఫలితం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఆ ఫలితం లేకుండా వాడేదో ఆ నెత్తిన నీళ్లు చల్లుకుంటే అదేదో పదవి పొందాడంట, ఆ నీళ్లు నేను కూడా చల్లుకుంటే ఇంకో పదవి పొందుతాను అంటే కాదు. ఆ గురుదేవుని పట్ల ఒక అనితర సాధ్యమైనటువంటి భక్తి, అకుంఠితమైనటువంటి ధ్యాన దీక్ష, ఆయన తప్ప మరొకరి శరణ్యం లేరు అనేటువంటి విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారు అనుకున్నటువంటి ఫలితాన్ని వారు పొందుతారు. అటువంటి వారికి మాత్రమే శ్రీ గురుపాదోదకం అనేటువంటిది పరమ పవిత్రం చేస్తుంది. అంతేకాదు పాదోదకం ద్వారా అయితే ఇక్కడ పదోదకం, పదము అంటే శ్రీ గురుమూర్తి యొక్క వాగీంద్రియం ద్వారా వెదజల్లబడేటువంటి పదాల ప్రవాహం.
అది ఎటువంటి పదాలు? జ్ఞాన పదాలు. ఆ జ్ఞాన పదాలలో ఎవడైతే శ్రవణము చేస్తాడో, ఆ శ్రవణము అనబడేటువంటి స్నానం చేస్తాడో వాడు తన శిరస్సున శ్రీ గురుదేవుని యొక్క పాదతీర్థాన్ని ధారగా పోసుకోవడమే కాదు, శ్రీ గురుదేవుడు బోధించినటువంటి విషయాన్ని మనసు శుద్ధిపడాల, వాని యొక్క బుద్ధి శుద్ధిపడాల, వాని యొక్క అహంకారంతో కూడుకున్న చిత్తము కూడా శుద్ధిపడిపోవాల. ఇలా మానసేంద్రియాలు ఎప్పుడైతే శుద్ధిపడిపోతాయో ఇక వాడి యొక్క జ్ఞాన ప్రవాహం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది అని చెబుతూ, అంతేకాదు ఇంకా కూడా ఆ ధ్యాన ప్రకారం చేయబోయేటువంటి ప్రయోజనాన్ని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎలాగంటే తయా సాంక్షాలయేద్దేహే హ్యంతర్భ్య బాహ్య గతమ్మలం తత్క్షణాద్విరజో భూత్వా జాయతే స్ఫటికోపమః. అంటే తన మూర్ధస్థానమున ఉన్నటువంటి శ్రీ గురుపాద జలధార చేత బాహ్యాభ్యంతరముల యొక్క మాలిన్యాన్ని కూడా కడిగివేయాలి. ఏ విధంగా? ఎప్పుడైతే శ్రీ గురుపాదోదకము, గురుపాదాలు కడిగినటువంటి మరి శ్రీ గురుమూర్తి స్నానం చేసినటువంటి నీటికి గనక ఒక ప్రత్యేక మార్గం చేత మళ్లించబడితే అక్కడ కూడా కూర్చొని స్నానం చేసేటువంటి భక్తి తత్పరులు అనేక మంది ఉన్నారు. అటువంటి వారు అంటే ఆ శ్రీ గురుదేవుని యొక్క పాదోదకం ఎవరి నెత్తి మీద నుండి అయితే జాలువారుతుందో దాని ద్వారా, అంటే మూర్ధస్థానమున ఉన్న, మూర్ధస్థానము అంటే శిరస్సుకి క్రింద మరి భ్రుకుటికి పైన, అంటే పాలభాగము అని చెప్పవచ్చు. ఆ మూర్ధస్థానమున శ్రీ గురుదేవుని యొక్క జలధార చేత శ్రీ గురుదేవుని యొక్క పాదాలను కడిగి కానీ ఆ యొక్క శరీరాన్ని శుభ్రపరిచినటువంటి మార్గంలో వచ్చేటువంటి నీటి కింద కూర్చున్నప్పుడు, ఆ నీటితో తడపబడినప్పుడు ఏమవుతుంది? ఆ జలధార యొక్క స్పర్శ చేత బాహ్యాభ్యంతరములను, అంటే వాని యొక్క బాహ్యమునందు ఉన్నటువంటి మురికి పోతుంది, అదేటూ పోతుంది నీళ్ళకి. అభ్యంతరమున ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి మాలిన్యం ఉంటుంది కదా, అది కంటికి కనబడదు, అది అంతరేంద్రియాలను పట్టి పీడిస్తూ ఉంటుంది. ఆ అజ్ఞానము, అహంకారము, నేను అనే ఈ యొక్క జడప్రాయమైన వస్తువును పట్టుకొని దాన్ని బాగు చేయాలని మనసు, దానినే సుఖపరచాలని చిత్తము, ఇదే సత్యమని భావించే బుద్ధి, ఇదే నేను అనుకునేటువంటి అహం, ఇవన్నీ కూడా శుద్ధిపడిపోతాయి. ఈ దేహము కంటే కూడా, దేహాంతర్గతంగా భావన చేసేటువంటి దానికంటే కూడా వేరుగా ఏదో సత్య వస్తువు ఉన్నది అని జ్ఞానాన్ని కలగజేస్తాయి అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.